హాయ్ అమ్మా. వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానురా. ఈవేళ మధ్యాహ్నం 2 గంటల వీడియో ఇది. ఎందుకు చేస్తున్నాను తెలుసా? నాకు బెస్ట్ ఫ్రెండ్ వచ్చింది. అమ్మా, బెస్ట్ ఫ్రెండ్ అంటే చిన్నపిల్ల పెద్ద పిల్ల కాదు, 80 ఏళ్ళు ముసలమ్మ. బాగా జతమాట మాకు. మా ఇంటి దగ్గర నుంచి, పాత ఇంటి కాడి నుంచి వచ్చింది. వత్త ఏం పట్టుకొచ్చింది? పుట్టగొడుగులు ప్యాకెట్ పట్టుకొచ్చింది. సర్లే బాగా తెచ్చావు, చక్కగా పొకోడి వేసుకోమ్మా అందే అని చెప్పేసి కూర్చోబెట్టాను. అదిగో అక్కడ పొకోడి వేసి చూపిద్దాం మీకు, పుట్టగొడుగులు పొకోడి అని చెప్పరండి. మన తణుకులో దొరుకుతున్నాయి, షుగర్ ఫ్యాక్టరీ దగ్గర అమ్ముతున్నారు. ఓకేనా బంగారం? పొకోడి, పుట్టగొడుగులు పొకోడి అంటే చక్కగా బాగుంటుంది. మష్రూమ్స్ మష్రూమ్స్ అంటున్నారు కదమ్మా, అది దాని పేరే పుట్టగొడుగులు. ఓకేనమ్మా? ఇదిగో ఇప్పుడు నేను చాలా సార్లు వేసుకుని తిన్నాను, మీకు చూపిస్తున్నాను. ఇదిగో చూడండి చక్కగా. పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ. ఏమ్మా, ఉల్లికోళ్ళు నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను వేసుకుంటున్నాను. ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఉల్లికోళ్ళు మొన్న పాయలు వస్తే మొత్తం టబ్బు రెండో వేసింది అక్క చక్కగా. అది కరివేపాకు, ఇది ఇక్కడికి జీడిపప్పు వేసాను కదా. ఎదుగు అమ్మా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం మన కూరకారం, కొద్దిగా దాల్చిన చెక్క పౌడరు, జీరా పౌడరు కొద్దిగా, కొంచెం వచ్చి ధనియాల పౌడరు, కొంచెం గరం మసాలా. ఓకేనమ్మా? ఇదిగో ఇది శనగపిండి, ఇది ఒర్రిపిండి, అది ఉప్పు, అది ఒక పుట్టగొడుగులు. ఇప్పుడు మనం అన్నీ కూడా ఇందులో వేసుకుందాం. వేడివేడిగా తింటే సూపర్ ఉంటాయి. అది బలానక బలం. చికెన్ పకోడీ మీద ఇదే బలం. అది ఇగో ఇప్పుడు ఇవన్నీ వేసుకుందాం ఇందులో. కొద్దిగా వంటకారం వేసానమ్మా, ఫుడ్ కలర్ కట్ట వేయను నేను. ఇదిగో సాల్ట్ కూడా వేసేసుకుని, సాల్ట్ తక్కువ పడద్దాం ఇందులోనే చూసుకోండి. అయిగో ఇగో 2-3 సార్లు కడుక్కోండి. కొంచెం సాల్ట్ నీళ్ళు పోసుకుని ఫ్రెష్ ఇయ్యి. పెద్దవి అనుకో 6 ముక్కలు కోసుకోండి, చిన్నవి అనుకో 2 ముక్కలు కడుక్కు కోసుకోండి. ఇగో అది వచ్చేసరే ఇలా తినేస్తారు. సలాతా కింద కూడా తింటారు చాలామంది పచ్చివి. నేను చూసాను తినడం కూడా. నిమ్మకాయ పిండుకొని ఇలా తినేస్తారమ్మా. అది వచ్చేసరే ఎంత చక్కగా ఉందో. ఇది వరిపిండి, 2 స్పూన్లు వరిపిండి, 2 స్పూన్లు శనగపిండి. వరిపిండి ఎందుకు వేసానంటే కొంచెం క్రిస్పీగా రావడానికి, కరకరలాడేలాగా. వాటర్ తర్వాత పోద్దామని, ఇది ఆల్రెడీ మరి ఇందులో వాటర్ ఉంటుంది కదా అని చెప్పి పోయలేదు. కొంచెం పోసుకుందాం. ఓకే, స్టవ్ అంటిస్తాను. ఓకేనమ్మా? ఇదిగో ఉప్పు అన్నీ చూసుకున్నాను. ఇలా వేసుకోండి. పిల్లలు కూడా ఇష్టపడతారు ఇలాగా. ఇలా జీడిపప్పు కూడా పకోడీ ఇలా వేసుకుంటే అంతే. బాగా ఉంట కింద వచ్చేయకూడదు, అలాగా అంటే అంటుకున్నట్టు. లోన ఉడకాలి కదా మళ్ళీని, అందుకని అలామాట. అవి అలాగా కాగుతుంది నూనె, చుట్టు పెట్టుకుందాం. ఓకేనమ్మా? ఇదిగో దీనంటే చాలా కాలం అయిందంట వాడి. ఇదిగో ఇలా వేసుకుందామమ్మా. సిమ్లో పెట్టుకోండి, ఎందుకంటే కాకొచ్చేసి లోన ఉడకాలి కదా మరి. సిమ్లోనే పెట్టుకోండి. అదిగో ఇంట్లో పిల్లలకి పెట్టేటప్పుడు
టమాటా సాస్ నంచుకుంటే బాగుంటుంది పిల్లలకి. మరి మామూలుగా తినేచ్చాము, అన్ని మసాలాలు ఉన్నాయి కదా. నలుగురు ఉన్నప్పుడు 2 ప్యాకెట్లు వేసుకుంటే బాగుంటుందిరా. ఓకేనమ్మా. అదిగో చల్లారిపోతే వీసిపోతాయి. ఒకటి చూసుకోండి, ఉడకలేదు అనుకో మళ్ళీ వేసుకోండి, ఏం పర్లేదు. కొత్తగా వేసుకునే వాళ్ళు. అదిగోరా. ఇలాంటి వాటికి ఆయిల్ చిన్న ముక్కట్లు వేసుకుంటే సరిపోద్ది. అంతే, అదొక ఆయిల్. ఓకేనమ్మా, 3 ఆయిల్ అయినాయి. ఇదిగో కొత్తగా వేసుకునే వాళ్ళు ఇలా కోసుకోండి. మధ్యలో ఏమన్నా గ్యాప్ ఉందనుకో ఒకసారి మళ్ళీ రెండోసారి వేసుకోండి, రోస్ట్ వస్తుంది. అమ్మా, నేను రెండోసారి వేపుతున్నాను. కొంచెం స్పైసీగా కావాలి, కరకరలాడాలనుకుంటే రెండోసారి వేపుకోండి. మెత్తగా ఉండాలనుకుంటే ఒకసారి సరిపోతుంది. ఆ బంగారం, మీ బాబు అసలు ఆగడం. అమ్మా, ఇక్కడ ఏగుతున్నాయి ఓ పక్కన, మీకు చూద్దామని అడుగు తినేస్తున్నారు ఇక్కడ. చాలా బాగా కుదిరినీరా. నిజంగా మీ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఇంట్లో ఉంటే సుమ చాలా అంటే చాలా మాట అసలు. ఇదిగోరా, సిమ్లో పెట్టుకుని టైం అనుకునే కన్నా ఒక్కసారి వేపేసుకొని 2 ట్రిప్ వేసుకోండి, చక్కగా ఉడికిపోద్ది. ఇగోరా, చాలా సంతోషం మీకు ఇలా చూపిస్తాం. చాలా ఆనంది. 2 చూపిస్తాను ఉండవయ్యా. 2 చూపించేసిన తర్వాత తినే తిరిగి నాకండి. ఓకే, ఓకేనమ్మా, నచ్చిందా? ఇప్పుడు అగో 4 అలా తినేసారు. చాలా బాగున్నాయి, ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. చక్కగా ఉర్రిపిండి ఇవ్వటం, శనగపిండి ఇవ్వటం, చాలా కమ్మదనం కూడా వచ్చినాయి. చక్కగా ఇలా చేసుకోండి, ఇలా చేసుకుంటారని అనుకుంటున్నాను. మనం దొరికేస్తున్నాయి ఈజీగా. ప్యాకెట్ వచ్చి 50 రూపాయలు. చక్కగా ఇలా చేసుకోండి, ఒకే ఐటమ్ కాకుండా. అందంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నా సింపుల్ వీడియోలు మీరు చక్కగా చూసి మంచి కామెంట్లు పెట్టి అమ్మా మళ్ళీ ఇలాగే మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.